హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్ ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఒక డిఫరెంట్ చికెన్ రెసిపీ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేసాం. నిజంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో అరేబియన్ రెసిపీస్కి ఆకర్షితులవుతున్నారు. అలాంటి రెసిపీని ఇంట్లో హాయిగా కూర్చొని ఎప్పుడైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు. ఫహామ్ చికెన్ రెసిపీ పేరు ఎంత కష్టంగా ఉందో చేయడం అంత సులువు. అదే రెసిపీని ఈరోజు నవాబ్స్ కిచెన్లో చేసి చూపిస్తాను. ఫాలో అవ్వండి. చికెన్ ఫహామ్ అరేబియన్ డిష్, కానీ ఎస్పెషల్గా మన హైదరాబాదీస్ ఫేవరెట్ డిష్ కూడా. చాలామంది చాలా ఇష్టంగా తింటున్నారు, అంతే రుచికరమైన వంట కూడా. ఇలాంటి ఒక డిఫరెంట్ అరేబియన్ డిష్ని మీకు పరిచయం చేయాలని యాక్చువల్గా ఫుల్ బర్డ్స్ని మధ్యలో కట్ చేసి పెట్టాం. వాటిని అంటే స్ప్రెడ్ చేసి పెట్టాం, చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టాం. కానీ దీన్ని మ్యారినేట్ చేస్తేనే ఈ రెసిపీ కంప్లీట్ అయ్యేది. ఆ మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఏదైతే పేస్ట్ అవసరమో దానికోసం ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే ఉప్పు, కారం, పసుపుతో పాటు కొంచెం లెమన్ సాల్ట్, దాంతోపాటు ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం యాలకుల పొడి, గరం మసాలా, ఇంకా తందూరి మసాలాతో పాటు కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. ఇన్ని రకాల మసాలాలతో పాటు దీంట్లోనే మనం రెడ్ చిల్లీ సాస్, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాక, సాసెస్ కూడా యాడ్ చేశాక దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి కొంచెం యాడ్ చేసి, ఈరోజు మనం చేస్తున్న రెసిపీ యాక్చువల్గా రెడ్ కలర్లో చేస్తున్నాం బర్డ్స్, అందుకని కొంచెం రెడ్ ఫుడ్ కలర్తో పాటు టేస్ట్ కోసం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం.
మసాలాలన్నీ చికెన్స్ మీద అప్లై చేశాక దీన్ని మనం గంట వరకు మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఉంచాం. దాని తర్వాత ఒక్కో బర్డ్ని యాక్చువల్గా ఫహమ్ ప్రిపేర్ చేసే ప్రాసెసే ఇది. తక్కువ ఫ్లేమ్ మీద అంటే కోల్ మీద పర్ఫెక్ట్ హీట్ మేనేజ్ చేస్తూ దీన్ని యాక్చువల్లీ బాయిల్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీని టెక్స్చర్ చూస్తేనే మనకి యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ తినాలనిపిస్తుంది. దీంతోపాటు మేము అంటే తినడానికి ఇంకా చాలా టేస్ట్ వాళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో బగారా రైస్తో పాటు దాల్చా కూడా ప్రిపేర్ చేసాం. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. అదండి. యూట్యూబ్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తే అంత సంతోషంగా ఉంటుంది. యాక్చువల్గా మీరు షేర్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. యాక్చువల్ మనం తెలుగు ఛానల్ పెట్టినప్పుడు కూడా మేము మీతో ఇదే అన్నాము. తెలుగు పీపుల్ మన మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళందరితో వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలామంది కామెంట్లో పెడుతున్నారు, హిందీ ఛానల్లో వీడియోస్ చూసి మాకు తెలుగులో చేయొచ్చు కదా, మాకు అర్థం కావట్లేదని. స్పెషల్గా మీలాంటి వాళ్ళ కోసమే తెలుగు ఛానల్ స్టార్ట్ చేసాం. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. యాక్చువల్గా మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అన్ని వీడియోలు చేయగలం, అన్ని మంచి రెసిపీలు మీ దగ్గరికి తీసుకురాగలం, చాలా లక్షల మందికి పిల్లలకి కడుపు నిండా పెట్టగలం. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.